ఎలాగా వ్యక్తం చేయగలం? అసలు వ్యక్తం చేయగలమా? మనలో మాధుర్యం ఉందా? మనల్ని మనం వశం తప్పి ఎవరినైనా సరే ఏం చేస్తాం? అవ్యక్తంగానే మనకు తెలియకుండానే మనం దురుసుగా మాట్లాడతాం, లేకపోతే కోపంగా మాట్లాడతాం, లేకపోతే దూషిస్తూ మాట్లాడతాం, ఇలా చేస్తాం. మంచిగా మాట్లాడడం వల్ల ఇతరులకు ఆహ్లాదం, ఆనందం కలిగించవచ్చు. ముందుగా మనం మాటల్లోనే కాకుండా హృదయంలో కూడా మాధుర్యం నింపుకోవాలి. మాటల్లో మాధుర్యం రావాలంటే ఏం చేయాలి? మనసులో కూడా ఆ తీపి, ఆ తీయందం ఉండాలన్నమాట. ఉదయ సంధ్యాకాలాల్లో అందరం సుఖంగా ఉండాలని కోరుకోవాలి. పెద్దలందరూ పూర్వం నుంచి అదే కోరుకుంటారు కదా. ఉభయ సంధ్య వేళల్లో కూడా ఏం చేస్తారు? ఇరుగు పొరుగు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకోవాలంట అలాగా. మధురత మనలో ఉన్నా లేకపోయినా ధారణ చేయాలి. ఒకవేళ మనలో లేదనుకోండి, అందరిలోనూ ఉండదు. ఎవరైనా ఒకరు మధురంగా మాట్లాడినప్పుడు మనకు ఎంతో నచ్చుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళలాగా మనం కూడా కొంచెం మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అనే ఒక అభ్యాసం ద్వారా ధారణ చేయాలి. అభ్యాసం చేసి అలవాటు అయిపోద్ది. అలవాటు చేసుకోవాలన్నమాట. తక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు మాట తక్కువగానే మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. నలుగురు కూర్చున్నాం అనుకోండి, మనం ఒక్కడమే మాట్లాడితే ఇతరుల మిగిలిన ముగ్గురికి చిరాకేసుకొస్తుంది. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మనం వినాలి. మన గొడవే మనం చెప్పేస్తాం అనమాట. అందరిలో మనమే ప్రత్యేకతగా ఉండాలని ఒక మన గుణం అనమాట. ఇతరుల సమస్యలను వినటానికి ప్రయత్నించాలి. ఎవరైనా ఏదైనా కష్టం కానీ సుఖం కానీ వాళ్ళకి వచ్చిన సమస్యను కానీ చెప్పుకుంటారనుకుంటే వినాలి, వినటానికి ప్రయత్నించాలి. మనం ఏం చేయాలి? అప్పుడు తోటివారి కష్టంలో ఉన్నప్పుడు వారికి ఉపశమనం కలిగించాలి. ఏదో మంచి చెప్తూ, ఓదార్పు చెప్తూ ఉపశమనం కలిగించాలి. ఇతరులు మనల్ని అవమానించిన, బాధపెట్టిన క్షమ చూపించాలి, మన్నించాలి. రోజు ఎంతోమంది ద్వారా మనం ఎన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాం. బాధ పెట్టేవాళ్ళు ఒకళ్ళు, దూషించేవాళ్ళు ఒకళ్ళు, ఇబ్బందులు తెచ్చిపెట్టేవాళ్ళు. ఈ ఊరికే రోజు ఇన్ని ఎదుర్కొంటాం అన్నమాట. పైనుంచి మనం చెప్పుకున్నదంతా మనం రోజు ఎదుర్కొనే ఈ సమస్యలన్నీ. సహనశీలతతో ఉండాలి. ఇవన్నిటినీ మనం తీసుకోకుండా స్వీకరించకుండా ఉండాలంటే సహనశీలతతో ఉండాలి. ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఎందుకు అన్నారో కూడా అదే అర్థం చేసుకోవాలి. ఊరికే అనరు కదా. వాళ్ళ గుణం ఏంటో, లోటు ఏంటో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మనస్సులో ఏదో వ్యాకులంతో ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు. మన మీద ఈ మాటలన్నీ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు అలా భావించుకుని మనం క్షమతో పక్కకి తొలగాలి, సర్దుకుపోవాలి, శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలి. మనమే ఉండాలి. దెబ్బతిన్న పక్షి కాసేపు అలా ఉండి మళ్ళీ లేచి ఎగరగలగాలన్నమాట. ఉండాలి. ఇది మాధుర్యం యొక్క తీయదనం. ఈ ప్రవర్తనే తీయదనం అనమాట. మన ప్రవర్తనలో తీయదనం. ఇతరులను ఎలా ఆనందపెట్టాలని ఆలోచించాలి. ఇతరులకు ఎలా ఆనందం పంచిపెట్టాలి అని ఆలోచించాలి. మన ఆనందం మన కోసమే కాదు, మనం ఇతరుల ఆనంద పెట్టడంలోనే మన ఆనందం కూడా ఉంది. మన ఒక్కరం ఆనందాన్ని పొందలేం, రాదు, కుదరదు. ఇతరుల నలుగురితో కలిసి మనం ఆనందం పంచుకోవాలి. ధ్యానం వల్ల మధురతను సాధించవచ్చు. ధ్యానం చేసి నేను ఇలా మధురంగా ఉండాలి, తీయగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, ఇలాంటివన్నీ ధ్యానం వల్ల అన్నీ మనకి సమకూర్చుకోవచ్చు. నాలో మాధుర్యాన్ని పెంచుకుని మృగటియందు మనలో అంటే తమలో ఇలా మాధుర్యాన్ని పెంచుకుని మృగటియందు మృగటి అంటే ఇది ఇక్కడ దృష్టి నిలిపి ధ్యానించాలి. ఇలాంటి భావాన్ని, మంచి భావాలన్నింటినీ నేను ఇలా ఉండాలి, తీయగా మాట్లాడాలి, మంచిగా ఉండాలి, అందరితో మంచి మంచి భావాలు పంచుకోవాలి, ఇలాగా భావించుకుంటూ మనం ధ్యానించాలి. లోపల ఉన్న మాధుర్యం మన నడతలో కనబడుతుంది. మనం నోరు విప్పక్కర్లేదు. మనం ఎలా నడుస్తున్నామో మన నడతలో తెలుస్తుంది. ఇతరులతో మన ప్రవర్తనతో తెలుస్తుంది. వివేకంతో ప్రవర్తించాలి. కలుషితమైన కఠినమైన మాటలను, చేతలను చేయకూడదు. చెడు కర్మలకు చెడు ఫలితం ఉంటుంది. కాదుకూడదు, మా ఇష్టం, మేము చేస్తాం, చెడు ఫలితాలే మాకు ఇష్టం అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు చెడు కర్మలకు చెడు ఫలితాలు ప్రాప్తిస్తాయి. మనం ఏమీ చేయలేం, నిశ్శబ్దంగా ఉండాలి. ఏం చేయగలం? అప్పుడు మన ఇష్టారీతి వెళ్తే దాని ఫలితాలు దానికి ఉన్నాయి. అదే గెలుపు. మనం మాధుర్యాన్ని పెంచుకోవడానికి ఎన్ని రకాలుగా చెప్పారు చూడండి. ఓర్చుకోవటం, సహించడం,
ఇతరుల అన్నా మనం పలకుండా ఉండటం, మనం స్వీకరించకుండా ఉండటం, ఇది నిజానికి గెలుపు మార్గం ఇది. సరేనా?